నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను మీ ప్రవళిక. సో మనం ఈరోజు మునుగోడు ఎలక్షన్లో ముమ్మరంగా జరుగుతుంది ప్రచారం. మనం ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఉన్నాం. అసలు ఇక్కడ ప్రచారం ఎలా జరుగుతుందో మనకు తెలియజేయడానికి మాది శ్రీనివాసరెడ్డి గారు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన ఇక్కడ ఇన్ఛార్జ్గా కూడా చేస్తున్నారు. ఏ ఏరియాకి ఇన్ఛార్జ్గా చేస్తున్నారు, అసలు ఇక్కడ ప్రచారం ఎలా జరుగుతుందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. సో మీరు ఇక్కడ ఇన్ఛార్జ్గా చేస్తున్నారు కదా, ఏ ఏరియాకి ఇన్ఛార్జ్గా చేస్తున్నారు, అసలు ప్రచారం అనేది ఎలా అనిపిస్తుంది ఇక్కడ? అంటే ఈ మర్రిగూడ మండలంలో కొట్టాల, మెడ్చందాపూర్, ఇందుర్తి గ్రామాలు నేను చూస్తున్నాను. నేను వచ్చి కూడా వాటికి 1 month దాటింది నేను. అయితే గతంలో మా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. మరి ఇక్కడ మన ఈ జిల్లాలో మన ఏదైతే ఈ నియోజకవర్గం ఉందో, నియోజకవర్గంలో 7 మండలాల్లో కూడా మా మండలం కూడా మంచి కాంగ్రెస్ పార్టీకి పట్టున్న మండలం మర్రిగూడ మండలం. ఈ శ్రీనివాసరెడ్డి గారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా సీన్ గారు మండల ఎస్సీసీఎల్ విభాగానికి అధ్యక్షులు, అన్న తమ్ముడు కూడా యువజన కాంగ్రెస్ నాయకులు. అందుకనే ఇక్కడ అందరం కూడా మేము తిరుగుతున్నాం, ఒక టీం లాగా తిరుగుతున్నాం. తిరిగినట్టయితే ఒక ఈ మండల లెవెల్లో కానీ మా ఊళ్ళల్లో కానీ కాంగ్రెస్ పార్టీ గతం నుంచి కూడా మంచి స్పందన ఉంది. గతంలో 20 సర్పంచ్ నుండి ఈ మండలంలో దాదాపు 16 సర్పంచులను కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. కానీ సర్పంచులు కొంతమంది అమ్ముడు పోయిన మాట యథార్థం, ఇలా సీక్రెట్ ఏం లేదు. కొంతమంది టీఆర్ఎస్కి 7 పోయారు, అదేవిధంగా బీజేపీకి 7 పోయారు. శ్రీనివాసరెడ్డి గారు మాత్రం ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టుదల బట్టి వీళ్ళిద్దరు ఉన్నారమ్మా. అయితే వీళ్ళు ఒక్కటే నేను గమనించిందంటే వాళ్ళు ప్రెసిడెంట్లు పోయారు తప్ప ఊళ్ళో ఎవరూ పోలేదు. నేను నిన్న కూడా వేరే ఊర్లోకి పోయి చూసిన, నేను లెంకెలపల్లి వెళ్ళాను, రామరెడ్డిపల్లి వెళ్ళాను, కుదాస్ బక్షపల్లి కూడా అన్నీ చూశాను. ఎక్కడ కూడా ప్రెసిడెంట్ మారింది ఏమైనా ఎఫెక్ట్ ఉందా, మీలాగానే గ్రౌండ్ లెవెల్లో పోయి కూడా నేను ఎంక్వైరీ చేశాను. ఎక్కడ కూడా గ్రౌండ్ లెవెల్ ఎవరు కూడా మారలేదు. అసలు కాంగ్రెస్ క్యాడర్లో ఉత్సాహం ఎలా ఉందంటారు? ఇప్పుడు కాంగ్రెస్లో క్యాడర్లో అత్యుత్సాహం చాలా ఉంది. ఎందుకంటే ఎవరు పార్టీ మారినా కూడా ఎక్కడ కూడా ఉత్సాహం దాకలేదు. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఏదైతే రాజగోపాల్కి తన స్వార్థం కోసం కల్పించుకొని తెచ్చిపెట్టుకున్న ఎన్నికల కోసం కాబట్టి రాజగోపాల్కి బుద్ధి చెప్పాలని ప్రజలు కూడా రెడీగా ఉన్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ కూడా 2018లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి ఇక్కడ ఎమ్మెల్యే చేసి కూడా ఆయన ఒరగబెట్టింది కూడా ఏం లేదు. ఆయనకు బుద్ధి చెప్పడం కోసం 2018లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆయన ఇవాళ ద్రోహం చేసి బీజేపీకి అమ్ముడుపోయాడు. ఆయన 22,000 కోట్ల రూపాయలకి అమ్ముడుపోయాడు ఆయన. మరి ఇక్కడ 22,000 ఓట్లతో అక్కడ ప్రజలు గెలిపించారు. ఈనాడు ఈ నియోజకవర్గంలో 2,41,000 ఓట్లు ఉన్నాయి. మహిళలు కూడా దాదాపు 50% ఉన్నారు. మరి అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారిని చూసుకున్నట్టయితే ఆయన 5 సార్లు ఎమ్మెల్యే చేశారు, మరొకసారి రాజ్యసభ సభ్యులు కూడా చేశారు. మరి ఈమె కూడా స్రవంతి గారు కూడా లాయర్గా చేస్తున్నారు. ఆమె మంచి పట్టున్న ఆమె, పబ్లిక్ రిలేషన్ కూడా ఆమెకు చాలా బాగుంది. నేను గ్రౌండ్ లెవెల్లో కూడా గమనిస్తాను. ఖచ్చితంగా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, ఇక్కడ ఆమె గెలవడం కూడా ఖాయం. మళ్ళీ నిలబెట్టుకుంటుంది కాంగ్రెస్ పార్టీని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అసలు మీ నినాదం ఏంటి? రాజగోపాల్ రెడ్డి ఓటమా లేకపోతే కాంగ్రెస్ పార్టీ గెలుపా? మా కాంగ్రెస్ పార్టీ గెలవడం మాకు లక్ష్యం. ఆటోమేటిక్గా రాజగోపాల్ రెడ్డి ఓడిపోయినట్టు అయింది. ఇది 2 వైస్ వర్సా. ఇది రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడం కాంగ్రెస్కి నష్టమని అంటున్నారు. మరి దీన్ని మీరు ఎలా చెప్తారు? రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడం వల్ల రాజగోపాల్ రెడ్డికి లాభం వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా వస్తుంది? రాజగోపాల్ రెడ్డికి 22,000 కోట్ల రూపాయలు. రాజగోపాల్ రెడ్డికి నష్టం అంటారా పార్టీ మారడం? ఆయనకేమో నష్టం లేదమ్మా. ఆయన కాంట్రాక్ట్, ఆయన మినిమం గ్యారెంటీ ఎంత వస్తేనో కాంట్రాక్ట్ వస్తుంది. వస్తే ఎమ్మెల్యే టికెట్, లేకపోతే కాంట్రాక్ట్. ఆయనకి ఇంకొక హామీ కూడా ఇచ్చారని నాకు తెలిసింది. ఒకవేళ నువ్వు గనక ఓడిపోతే నీకు రాజ్యసభ సభ్యుడు ఇస్తారని కూడా బీజేపీ వాళ్ళు ఆశ పెట్టారట. ఆయన 2 రకాలు. ఆయన మినిమం గ్యారెంటీ కదా, ఆయనకు మ్యాక్సిమం గ్యారెంటీ ఉంది. అంటే ఎమ్మెల్యే గెలవకపోతే రాజ్యసభ టికెట్, ఆల్రెడీ 22,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ వచ్చింది. మళ్ళీ రేపు భవిష్యత్తులో కూడా వస్తాయి. కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి, కాంగ్రెస్ది కేవలం ఓట్లు చీల్చే ప్లానే అని అంటున్నారు. మరి దీని గురించి మీరేం చెప్తారు? అట్లేం లేదండి ప్రవళిక గారు. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. మేమేమో థర్డ్ పార్టీలాగా ఉన్నాం. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం. అసలు మాకు ఇక్కడ ప్రధానంగా పట్టున్న ఏరియా ఇది. ఎందుకంటే ఎన్ని మండలాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ క్లియర్ గెలిచింది. ఈ నియోజకవర్గంలో కంచుకోట ఇది యాక్చువల్గా. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మేము ఎవరికి కూడా వాళ్ళ కోసం కాదు, మా కోసం మేము ఫైట్ చేస్తున్నాం. బీజేపీలు కానీ వాళ్ళ టీఆర్ఎస్లు ఏంటంటే సెకండ్ థర్డ్ కోసం పోటీ పడుతున్నారు తప్ప వేరే ఏం లేదు వాళ్ళకి. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశమే లేదు వాళ్ళకి. ఆ విషయం తెలుసు. ఊళ్ళ నుండి డబ్బులు ఇచ్చి అందరిని ఇవాళ మా ఎమ్మటి ఎవరు తిరుగుతున్నారో వాళ్ళని చూస్తున్నారు, వాళ్ళ ఎమ్మటి తిరిగి వాళ్ళని బతిలాడుతున్నారు. అంతే తప్ప వేరే ఏం లేదు అక్కడ కూడా. ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? దాదాపు ఒక 30,000 మెజారిటీ రావడానికి అవకాశం ఉందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే జనాలకు కూడా చాలా క్లారిటీ ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ కేయడానికి సిద్ధంగా లేరు. ప్రతిపక్షాలకు వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది జనానికి కూడా. అదేవిధంగా బీజేపీ ఏదైతే బీజేపీ అనే పార్టీ ఇక్కడ లేనే లేదు వాస్తవంగా. గతంలో మీకు తెలుసు ఇక్కడ ఆ రోజు బీజేపీ మనోహర్ రెడ్డి గారు నిల్చున్నారు. ఆయనకు పెద్ద ఓట్లు వచ్చింది కూడా లేదు. రాజగోపాల్ రెడ్డి గారు వచ్చారు, కొన్ని ఓట్లు రావచ్చు. ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఇక్కడ కేంద్రంలో బీజేపీ రూలింగ్లో ఉంది, రాష్ట్రంలో టీఆర్ఎస్ రూలింగ్లో ఉంది. ఈ 2 రూలింగ్ పార్టీలు ఏం చేస్తుంటే ఒక ఫూలింగ్ లాగా ఏర్పడి, ఒక జాయింట్ లాగా ఏర్పడి కాంగ్రెస్ పార్టీ నష్టపెట్టాలని చేస్తుంది తప్ప ఒక గేమ్ ఆడుతున్నారు తోడు దొంగల ఆటలాగా. అంత తప్ప ఇక్కడ వాళ్ళు ఏమి చేయలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ.
జనాల నరాన జీర్ణించుకుపోయిన పార్టీది. ఒక బ్లడ్ గ్రూప్ లాగా ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రజలు కూడా ఖచ్చితంగా ఈ మునుగోడు నియోజకవర్గంలో గుయ్యమైనట్టుగా ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళు టీఆర్ఎస్ బీజేపీలకు కూడా వాళ్ళు బుద్ధి చెప్తారమ్మా తప్పనిసరిగా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.